ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క పరిశ్రమలన్నింటినీ కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని ప్రోత్సహించి ఈనాడు ఇక్కడ ఈ యొక్క పరిశ్రమలన్నీ రావడానికి కారణభూతులైంది అయింది. ముఖ్యంగా ఈ సందర్భంగా అన్ని విధాలుగా మరి ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న మన నీటి విషయంలో అయితేమి, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అయితేనేమి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క యువతకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమని ఈ యొక్క ఈ రాగమయూరి తెలిసిన రాగమయూరి దాంట్లో మరి వీళ్ళంతా ఒక 50 ఎకరాల్లో పెద్ద పెద్ద భవంతుల్ని నిర్మించి అందులో ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన రంగానికి సంబంధించిన పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావడం, అలాగే మన ఈ యొక్క బయోటెక్ పార్క్ అంటే లేపాక్షి బయోటెక్ పార్క్, ఇందులో ముఖ్యంగా ఇక్కడ వచ్చే పంటలకు వచ్చే దాంట్లో జరిగే పరిశోధనలు అంటే విత్తనాల విషయంలో అయితేనేమి, లేకపోతే రసాయనిక ఎరువుల విషయంలో అయితేనేమి, లేకపోతే వ్యాధుల విషయంలో అయితేనేమి, అంతేకాకుండా మనుషులు కూడా వచ్చే రకరకాల రోగాలు అంటే అది బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, వీటన్నిటి మీద పరిశోధన చేసి మానవుడికి సుఖమైన జీవితాన్ని ప్రసాదించడానికి, అలాగే వాళ్ళకి జీవితం అంతా ఒక ఆరోగ్యకరమైన ఒక పరిసరాల్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళకి అంగడం కట్టి ముందుకు వచ్చారు. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ నీటి విషయం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పటిదాకా సుమారుగా ఒక 40 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతి మారుమూల గ్రామాలకు కూడా దారు రోడ్లు వేయడం జరిగింది. అలాగే సుమారుగా 8 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు మరియు రైళ్లు నిర్మించడం జరిగింది. అలాగే సుమారుగా 12,000 మంది లబ్ధిదారులకు వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే 10 కోట్ల రూపాయలతో ఇక్కడ నీరు చెట్టు కార్యక్రమాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సాగునీరు అందించడానికి నిర్మాణంలో ఉన్న HLSS కి సుమారు 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. త్వరగతిలోనే ఈ యొక్క అందరి కూడా పూర్తి చేసి మరి ప్రాంతాన్ని సస్యశ్యామలమైన రూపుదిద్దుకోవడానికి, అలాగే అభివృద్ధి ఈ యొక్క గడువును జయించి అభివృద్ధి పదంలో పయనించడానికి, అలాగే ప్రతి ఎకరానికి కూడా నీరు అందించడానికి తప్పకుండా త్వరలోనే అందరికంటున్న కాలాలు నిజమవుతాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క వెలిగొండ చెక్ పోస్ట్ నుంచి హిందూపూర్ దాకా ఈ 4 లేన్ రోడ్డు మనకి మంజూరైందని, అలాగే అటు సముద్రపల్లి నుంచి కూడా 4 లేన్ రోడ్డు మంజూరైందని, అలాగే ముందు ఇక అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క టార్ రోడ్లు వేయడం, లేకపోతే గ్రామాలకు వాళ్ళు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అలాగే అంతర్గత రోడ్లు లింక్ చేసే రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేసి తప్పకుండా మీ అందరి యొక్క ప్రజల ప్రగతి కోసం యొక్క సంక్షేమం కోసం ఆర్నిషాలు పాటుపడతానని ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి చేసి ప్రతి లేపాక్షి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగింది. మరి ఆ లేపాక్షి ఉత్సవం ఘనంగా జరగడానికి ఈనాడు ప్రపంచ దృష్టంతా ముఖ్యంగా ఈనాడు మన హిందూపూర్ మీద లేపాక్షి ద్వారా ఉత్సవాల ద్వారా పడినందుకు పడడానికి కారణభూతులైన నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, అలాగే అక్కడ హిందూపురం పట్టణంలో అంబేద్కర్ భవన్ కోసం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మైనారిటీల కోసం షాదిఖానాల కోసం అయితేనేమి, వాళ్ళ వివిధ పరిస్థితుల కాంపౌండ్ వాల్స్ అయితేనేమి, మన మరమ్మత్తు పనులకి అయితేనేమి అన్ని కూడా 1 కోటి రూపాయలు దానికి మా బలరామ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, మరి ఎంతో మంది ఉన్నారు దాతలు, మా అభిమానులు విదేశాల్లో అందరూ కూడా హిందూపురం అందరి కళ్ళు కూడా హిందూపురం మీద ఉంది. తప్పకుండా హిందూపురం తరగతిలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోతుంది అని తెలియజేసుకుంటూ మరొకసారి
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రైల్వే జోన్ విశాఖపట్నంలో పెడితే మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మరి పిల్లలు కానీ అవసరం కానీ భావితరాలకి ఇది ఒక సంజీవి లాంటిదని కానీ ఆలోచన లేకుండా ఒకే వ్యాపకం మీద ఇవాళ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా పెద్దలు ఉన్నారు.